మానవ శరీరాకారంతో ప్రభా నా తండ్రి నీవు ఈ లోకానికి అడుగు పెట్టావు. మరణ ఛాయల్లోనూ చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చుటకు ప్రభా నీవు వచ్చి ఉన్నావని నా ప్రభా నీ వందనాలు. చీకటిలో ఉన్న ప్రజలకు నా దేవా నా తండ్రి వెలుగునిచ్చావు. మరణ ఛాయలో ఉన్న వారికి మా ప్రభా ఆదరణను కలుగజేసి మహిమ పొందావు. నీ రాక కొరకై ఎదురు చూస్తున్నటువంటి జ్ఞానులు అలాంటి జ్ఞానులను మా ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా యొక్క సాయంకాల సమయంలో మీరు మా మధ్యకు వస్తున్నారని మా ప్రభా జ్ఞానులు నీ వద్దకు వచ్చారు. మేమైతే నీ సన్నిధికి వచ్చాము ప్రభు. మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. బాలయేసు మీరే మా సమస్తమునకు ఆధారమును, మా బ్రతుకులకు వెలుగును, మా సమస్తమును కాచి కాపాడువాడవు నీవేనని నమ్ముతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నీ నామములో మా ప్రభా గొప్ప శక్తి ఉన్నది. మా ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా, నిన్ను ఆరాధించుకోకుండా ఏ మానవ హృదయం కూడా ఉండలేదు ప్రభా. దినాల సంబరాల్లో మా ప్రభా మా గృహాల్లోనూ మా హృదయాల్లోనూ మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఈ దినమ జరుగు కార్యక్రమం అంతటను మా ప్రభా ఈ నామ మహిమాత్మగా జరగాలని దైవజనులను గజల్ గాంధీ గారిని అదేవిధంగా జోసెఫ్ ప్రకాశయ్య గారిని మా ప్రభా మీరు దీవించండి. వాక్య రూపంలో మమ్మల్ని సంధించండి. ఇంకా రావలసిన వారిని త్వరగా కూడుకుని రావాలని మా ప్రభా నమ్మిన వారు తొట్టెలకుండగాను నమ్మని వారు నమ్మనట్లుగాను మా ప్రభా నీవు కాచి కాపాడి రక్షించి మా ప్రభా నీ నామగణతలో చేసిన సంఘ పెద్దలను మా ప్రభు మీరు దీవించండి. మరి ముఖ్యంగా జాన్ బాబు గారిని మా ప్రభు మీరు ఎత్తి పట్టుకోండి ప్రభువా. అనేకమైనటువంటి కార్యక్రమాలు నీ నామంలో చేయడానికి శక్తినివ్వని వేడుకుంటూ ఉన్నాము దేవా. నీ వందనాలు ధైర్యంతో అడుగుతున్నాము తండ్రి. మా ప్రభా ఈ సంఘాన్ని మా ప్రభా నీ చేతుల్లో పెడుతూ ఉన్నాము. ఇది నీ సంఘము, నీ గృహము, నీ విడిది. మా ప్రభా నీ విడిది గృహమై ఉన్నది ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రావాల్సిన వారిని మరొకసారి మా ప్రభాని సన్నిధిలో పెడతా ఉన్నాం. త్వరగా రావడానికి కృప చూపించండి, మహిమ పొందని ఘనత వహించండి. ఈ కార్యక్రమం అంతటను మా ప్రభు బలభరితంగా ఉండటానికి చిన్న బిడ్డలు డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ కేంద్రం కొడుతూ ప్రభా ఆ తండ్రి వారు నీ సన్నిధిలో మా ప్రభు ఉత్సహించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దీవెనలను బట్టి వందనాలు చెల్లిస్తూ త్వరగా రానున్న మా క్రీస్తు ప్రభు పేరిట యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాత నిబంధన నుంచి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మన మధ్య ఉన్న శ్రీమతి డి అరుణ గారు వచ్చి చదువు వినిపిస్తారు. సాయంకాలం వేళలో ఏర్పాటు చేయబడిన వార్తల సందర్భము 9వ అధ్యాయము యెషయా 9వ
6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు అగస్టు వలన ఆజ్ఞ. ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదట ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యేషేపు దావీదు వంశములలో గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోను నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమును నిండిన కనుక తన తొలుచూలు కుమారుని కని ఒత్తుగుట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టింది. ఆ దినములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ కానవారు ఒక శిశువు పొత్తుగొడ్లతో చుట్టబడి ఒక తొట్టులో పండుకుని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాకని దేవునికి స్తోత్రము చేయుతుంది. సభ్యులు సిహెచ్ ప్రసాద్ గారు చిన్న ప్రార్థన చేస్తా ప్రభు పేట వారిని ఆహ్వానిస్తున్నాను. అనంతరం పై వారు కొన్ని ప్రత్యేకమైన గీతాలు పాడడానికి సిద్ధపడి ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. మీకు కనుక మీకు మహిళ మన భాషగా త్వరగా తీసుకుని మంచి వర్తమానాన్ని సహాయం చేసిన తర్వాత వీలైతే ఎంతో ప్రయాసపడుతుంది కార్యక్రమం చేస్తున్న పర్సనల్ ప్రతిగా ఆశిస్తున్న వచ్చిన పిల్లలకి మేము ఆత్మీయ ఆహారం కలిగించిన సహాయం చేస్తున్న చేసిన దర్శనం మా తండ్రి
ఊసులే చెప్పలేని సంబరం ఇలలోన సంబరం ఈ భూమి మీద సంబరం రాజులే ఇవ్వలేని సంబరం రాజ్యాలే తెలియని సంబరం ఎక్కడైనా ఎక్కడైనా సంబరం ఏ చోటనైనా సంబరం 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 వేసుకుంటేని సంబరం 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 రక్షకుడని సంబరం
నిన్న నేడు ఏకరీతిగుణ దేవుడవు సజీవుడవు ఉన్నవాడు అనువాడు పరిశుధాత్మ దేవుడ గత దినాలు క్షేమ సంతోషం ఇచ్చి ఉదయ కాలం నాయన మా పని పాటలన్నింటిలో తోడేడుకుండి క్షేమం ఇచ్చి భద్రత ఇచ్చి నాయన మా సిమ్స్ క్రిస్మస్ నాయన మీ జన్మదిన వేడుకలలో నాయన సాయంకాలం మా సంఘం ఏర్పాటు చేసిన రీతిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన సంఘం నాయన మరి యొక్క జన్మదినంలో ప్రభావం మీ అందరూ ఎంతో సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం అటు రీతిగానే మా హృదయంలో మా కుటుంబాల్లో మా బంధువులు స్నేహితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నాయన యొక్క ఉత్సవాల్లో నాయన జన్మదినం సందర్భంగా మీ అందరూ సంతోషంగా ఆనంద రీతిగా నాయన మరి నాతో మాట్లాడబోతున్న ఈ సేవకుని యొక్క వాక్యం వచనాలు బట్టి నాయన ఈ మైకి ద్వారా విన్న ప్రతి ఒక్క నాయన చెవుగలవాడు వినును కాక అని చెప్పే రీతిగా ఆయన ఈ యొక్క సందేశం ద్వారా అనేక మంది నాయన క్రీస్తుని తెలుసుకోవడానికి వేసే మార్గం వేసే సత్యం వేసే జీవముని తెలుసుకున్న కృప ఆయన వారు దయచేయబడుచున్నాను. సంఘం ఏర్పాటు చేసిన సండే స్కూల్ బట్టి వారు చేస్తున్న నాయన మరి స్పీడ్ అవనండి నిత్యం అవనివ్వండి ఏదైనప్పటికీ కూడా బిడ్డలను నాయన మీ యొక్క జన్మదినం సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమంలో మీ బిడ్డలను దీవించండి ఆస్వాదించండి అట్లా యవనస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్త్రీల సమాజాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పెద్ద అయిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని రాని వారు త్వరగా మరి మాతో వచ్చి సంతోషించి ఆనందించాలని కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. రక్షింపవా నరబాలన్నవారిని కల్పించవా దొంగలను నిరముగా మార్చవా దీనులను ధన్యులుగా చేయరా యేసు సిలువ ప్రతి పాపమును కలుగురా యేసు సిలువ ప్రతి శాపమును తొలగించు యేసు సిలువ ప్రతి పాపమును కలుగురా యేసు సిలువ ప్రతి శాపమును తొలగించు యేసుగాడి మొయ్యరా క్రైస్తవ సోదరా యేసు వార్త చాటరా లోకమంతా చాటరా ప్రభుని గురించి పాడరా కొత్త పాట పాడరా హల్లెలూయా పాడరా యేసుగాడి మొయ్యరా క్రైస్తవ సోదరా యేసు వార్త చాటరా లోకమంతా చాటరా ప్రభుని గురించి పాడరా కొత్త పాట పాడరా హల్లెలూయా పాడరా స్వరములకి ఏకమై క్రీస్తు కొరకు పాడుదాం కరములు జోడించి భజనలు చేయుదాం తండ్రి వాక్యములతో విస్తారాలతో హల్లెలూయా హోసన్న గీతములు పాడుదాం క్రీస్తు సిలువ శక్తిమంతునిగా చేయురా క్రీస్తు సిలువ ఈ లోకమంతా చూపరా క్రీస్తు సిలువ శక్తిమంతునిగా చేయురా క్రీస్తు సిలువ ఈ లోకమంతా చూపరా యేసుగాడి మొయ్యరా క్రైస్తవ సోదరా యేసు వార్త చాటరా లోకమంతా చాటరా ప్రభుని గురించి పాడరా కొత్త పాట పాడరా హల్లెలూయా పాడరా యేసుగాడి మొయ్యరా క్రైస్తవ సోదరా యేసు వార్త చాటరా లోకమంతా చాటరా ప్రభుని గురించి పాడరా కొత్త పాట పాడరా హల్లెలూయా పాడరా పాడరా బెత్లెహేములో జన్మించెను.
అట్లే
Hi, my name is Dheeraj. Good evening all. నేను ఇప్పుడు పాత నిబంధన అధ్యాయాలు చెప్తున్నాను. పాత నిబంధన అధ్యాయాలు 36. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, విద్యోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతము, 2 దినవృత్తాంతము, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, యిర్మీయా, విలాపగ్రంథము, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోయేలు, ఆమోసు, ఓబద్య,
ఉన్నాడు. ఒకసారి అందరూ చప్పట్లు పెట్టి బాగుందని ఆశిస్తున్నాను. వెరీ గుడ్. वो तारा है यीशु हमारा, वो तारा है यीशु हमारा। देखो तारा, देखो तारा, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा। ओ देखो जन्मा है यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। देखो पूरब में, देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा। ओ देखो जन्मा है यीशु हमारा। जिसमें मिलती है शांति, वो तारा जिसमें मिलती चंगाई, वो तारा देता पापों से मुक्ति, वो तारा जिससे मिलती है शक्ति, वो तारा जिसमें मिलती है शांति, वो तारा जिसमें मिलती चंगाई, वो तारा देता पापों से मुक्ति, वो तारा जिससे मिलती है शक्ति। वही तारा, वही तारा, वही तारा है यीशु हमारा, सबका वो पालनहारा। वो देखो सबका वो पालनहारा। देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा, देखो तारा, देखो तारा, पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा, जन्मा है यीशु हमारा। ओ देखो जन्मा है यीशु हमारा। मिलने को देखो ज्ञानी है आए, साथ को अपने भेंट भी लाए। मिलने को देखो ज्ञानी है आए, साथ को अपने भेंट भी लाए। मिलने को देखो ज्ञानी है आए, साथ को अपने भेंट भी लाए। मिलने को देखो ज्ञानी है आए, साथ को अपने भेंट भी लाए। सोना लोभन, सोना लोभन, सोना लोभन गदरस को लाए, यीशु का दर्शन
दर्शन हो पाए, ओ देखो यीशु का दर्शन हो पाए। देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा। जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा। महिमा का राजा तेजो में राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजो में राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजो में राजा, यीशु मसीहा जग का है राजा। महिमा का राजा तेजो में राजा, यीशु मसीहा जग का है राजा। वही राजा है, वही राजा है, वही राजा है सत्य मार्ग जीवन, उनमें है अनंत जीवन। ओ देखो उनमें है अनंत जीवन। देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा, देखो तारा पूरब में तारा। देखो पूरब में, ओ देखो पूरब में, देखो पूरब में चमका एक तारा। जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा। जन्मा है यीशु हमारा, ओ देखो जन्मा है यीशु हमारा। जन्मा है यीशु हमारा, ओ देखो, ओ देखो, ओ देखो, ओ देखो, ओ देखो जन्मा है यीशु हमारा। जन्मा है यीशु हमारा। Once more. यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। पूरब में देखो चमका एक तारा, जन्मा है देखो यीशु हमारा। देखो पूरब में, देखो पूरब में, देखो पूरब में चमका एक तारा। जन्मा है यीशु हमारा, वो देखो जन्मा है यीशु हमारा। वो तारा जिसमें मिलती है शांति, वो तारा जिसमें मिलती चंगाई, वो तारा देता पापों से मुक्ति, वो तारा जिस డాన్స్ ఏదైనా నెక్స్ట్ మెసేజ్ అయిన తర్వాత వచ్చేస్తారా? రండి. ఇంకో కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తున్నాం. ఆధునికతను అనుకరించే ప్రయత్నంలో మనల్ని మర్చిపోతున్నాం. కాలం ముందుకు వెళ్తుంది, కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్తున్నాం. ఆధునికతను అనుకరించే ప్రయత్నంలో మనల్ని మర్చిపోతున్నాం.
అతడు వేయకు దారి దొరకు అప్పుడు బంధాలలో చిక్కుకోకు ఆయన ఇంతవరకు ఆయన మమ్మల్ని కాల్చి కాపాడి కాకుటంలో భద్రపరిచి మమ్మల్ని అందరూ సజీవ లెక్కలు ఉంచాలని వేరే వందనాలు స్థుతులు ఈ సాయంకాల వేళనైనా ఈ బిడ్డలనైనా వాటి ద్వారా మహిమపరచారు విడుచాల ద్వారా మహిమపరిచారు వందనాలు స్తోత్రాలు ఈ పక్షాన్ని మీరు దాసు నిలబడుచున్నానైనా పరిశుద్ధ నింపండి దాసుని నీ దాసు ద్వారా నాయన ఈ క్రిస్మస్ వేడుకల్లో నాయన క్రిస్మస్ వేడుకల్లో నాయన ఈ దాసు ద్వారా ఆకృతి నాయన ఏ బిడ్డలకు ఏ మాటలు అవసరమో నీ దాసు ద్వారా మీరు మాట్లాడి ఇదిగొట్టండి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన ఇంకెవరు రాలేకపోతే అయినా చిత్రంలో జ్ఞాపకం చేసుకోవాలి మా రక్షకుడు మా ప్రభు త్వరలో రావాలన్న యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పండుగలో గొప్పతనం లేదు కానీ యేసులో ఉంది గొప్పతనం. హల్లెలూయా. యేసు నామములో ఉంది గొప్పతనం. మహా అద్భుతమైన నామాన్ని కలిగి ఉండటమే మన భాగ్యం. స్తుతిస్తూ అవనికి వచ్చిన ఆరాధ్యుడు రక్షణ తెచ్చిన జయశీలుడు అంటూ ఆయన నామాన్ని మహిమపరుద్దాం. Rక్షణ
ప్రేమతో కరుణించి దిగి వచ్చెను. పాపపు బ్రతుకులలో జీవకిరణమై ఉదయించెను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. మా గుండెల్లో పండుగాయను, ఊరంతా సందడాయను. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. పాడతామా? క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. నూతన పనిలో రక్షణ కాలమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంఖ్యలు తెంచి తలరాతలు మార్చివేసెను. నూతన పనిలో రక్షణ కాలమై నిరీక్షణ కలిగించెను. సమస్యల సంఖ్యలు తెంచి తలరాతలు మార్చివేసెను. రక్షణనిచ్చే రారాజు సామాన్యుడు కానే కాదు. రక్షణనిచ్చే రారాజు సామాన్యుడు కాదు యేసు. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. పాడండి. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట సంతోషం. క్రిస్మస్ ఆనందం ఇచ్చెను మా ఇంట రక్షణ సంతోషం. హల్లెలూయా! ఎంత ఆనందం కదా, ఆయన మనతో ఉంటేనే ఆనందం. ఎందుకంటే మన బలహీనతలన్నీ వహించడానికి ఆయన వచ్చాడు. మన పాపాలన్నిటినీ తీసివేయడానికి ఆయన వచ్చాడు. మనం ఏదైతే భయపడుతున్నామో ఆ భయాలన్నిటినీ తొలగించి పరిశుద్ధులుగా పావనులుగా చేయటానికి ఆయనతో పాటు సమానమైన స్థాయిలోకి తీసుకువెళ్ళడానికి వచ్చిన రారాజుని స్తుతిస్తూ నింగిలోనే పాటతో ఆయన మహిమపడు.
బ్రతుకే నిండెనే సంతోషంతో మనసే పొంగెనే ఆనందంతో బ్రతుకే నిండెనే సంతోషంతో పశువుల తొట్టెలో బాలుడవైనావా మా కోసం ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసం పశువుల తొట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము పశువుల తొట్టెలో బాలుడవైనావా మా కోసము ఇంతటి తగ్గింపు చూపించావయ్యా మా కోసము యేసువు నీ ప్రేమ కొలిచేది కాదయా ఇలాగా దేనితో నే పోల్చలేనయా యేసువు నీ ప్రేమ కొలిచేది కాదయా ఇలాగా దేనితో నే పోల్చలేనయా ఆ ప్రేమ నా కోసమా మనసే నిండెనే ఆనందంతో బ్రతుకే నిండెనే సంతోషంతో మనసే పొంగెనే ఆనందంతో బ్రతుకే నిండెనే సంతోషంతో నింగిలోన ఒక తారే వెలిసిని నీ చాడే తెలుపరా లోకమంతా భూతాలే తిరిగిని శివవాక్య చాటరా చిన్నవైనా మా కోసమే విడియావైనా ఆలోకమే చిన్నవైనా మా కోసమే విడినవైనా ఆలోకం ఎవరు చేయని త్యాగం చేయవెట్టించవా ఈ లోకమే మనసే పొంగిని ఆనందంతో బ్రతుకే నిండెనే సంతోషంతో మనసే పొంగిని ఆనందంతో బ్రతుకే నిండెనే సంతోషంతో హల్లెలూయా! యేసు మన కొరకు పుట్టాడు. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఏది కూడా మన బ్రతుకులో లేదు. ఆయన మనతో ఉంటే సమస్తము మనకు సాధ్యమే. బ్రతికి ఉన్నా చనిపోయినా నిత్యము ఆనందమే. అటువంటి చక్కని స్థాయి మనందరికీ రావాలని, మన ఆత్మలు పరవశించే మరి ఆత్మతో నింపబడాలని కోరుకుంటూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన మహిమ పడుతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కూడా బైబిల్ తెచ్చుకొని ఉంటారని నమ్ముతున్నాను. ఒకవేళ తీసుకొని రాకపోతే వచ్చేసారి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం మీతో పాటు తీసుకొని రావాలని మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకున్నాను. చాలా చిన్న వచనాలు అక్కడ రాయబడి ఉంటాయి. యోహాను ఇంత గొప్ప జ్ఞానం సంపాదించాలంటే కేవలం దేవుని కృప. యోహాను సువార్త, turn with me to John's Gospel chapter 1 verses 1 to 7. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపబడేను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, జీవం గల దేవ, అస్తమయ నైవేద్యం యేసు ప్రభు వారి జీవం గల నామమున సిమ్ సంఘం మందిరావరణములో మీకు సమర్పించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా ప్రభా మా దేవ మిమ్మల్ని ఘనపరిచినటువంటి కృప మా తండ్రి, మా దేవ చిన్నపిల్లలకైతేనేమి, యవనస్తులకైతేనేమి,
అలాగే గాయక బృందానికి అయితేనేమి, సంఘానికి అయితేనేమి మీరు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మీరు మహిమపరచబడ్డారు. మహిమ మీకే కలుగును గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభా వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోని మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు అనే వాగ్దానం నెరవేర్చవలసిందిగా వేడుకుంటున్నాం. మారు మనసు రక్షణ లేని వారికి దయ ఉంచి కృపను కుమ్మరించి ఈ క్రిస్మస్ లోనైనా ప్రభా మారు మనసు రక్షణ పొందే భాగ్యం దయచేయండి. నాకు తెలిసినంత వరకు కొందరు క్రైస్తవేతరులు కూడా మా మధ్యలో ఉంటుండగా కృప వారి మీద కుమ్మరించబడును గాక. సిన్స్ క్రిస్మస్ లోనే వారి ఆత్మలు రక్షింపబడును గాక. యేసుప్రభు నిజమైన దేవుడు రక్షకుడని వారు సైతం ఒప్పుకొందురు గాక. ఎందరైతే విశ్వాసులు ఉన్నారో వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక. నామకార్థమైన పండుగలు మేము జరుపుకుందుము గాక. నిజమైనటువంటి పండుగ మాత్రమే మేము జరుపుకుందుము గాక. ఎవరైతే ఆత్మీయ జీవితంలో పడిపోయారో వారి మీద మీ కృపను శక్తిని కుమ్మరించి వారిని మీరు లేవనెత్తాలని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని వాక్యం ద్వారానే స్వస్థపరచండి. కన్నీరు కార్చేటువంటి వారిని ఓదార్చండి. ప్రభామదేవ ఆత్మీయ జీవితంలో మీకు దూరమైనటువంటి వారిని దగ్గర చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాం. అందరినీ కూడా మీ ఆధీనంలోకి తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవ మీరు అల్లరికి కర్త కాదు కాబట్టి మీ కృపలో కనికరించి మీ సంచారంలో సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మౌనం వహించి మీ స్వరం వినేటువంటి కృపను దయచేయాలని నేను కూడా వాక్యం బోధిస్తుండగా ప్రభా మీ కృపను జ్ఞానాత్మను అభిషేకమును ఆత్మ కుమరింపును నింపుదలను పరిశుద్ధాత్మ శక్తిని దయచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు, వందనాలు. సభాధ్యక్షులు, సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే కూడి వచ్చినటువంటి సంఘమంతటికి, సండే స్కూల్ పిల్లలకు, యవనస్తులకు, క్వైర్ వారికి, శీల సమాజం వారికి, అలాగే సంఘస్థులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నారు. ఎందరైతే సంఘేతరులు అతిథులుగా మన మధ్యకు వచ్చారో వారికి మా సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ సంఘం తరపున యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నారు. విద్య లేని పామరుడు అని రాయబడినటువంటి వారిలో యోహాను కూడా ఒకడు అపొస్తల కార్యముల గ్రంథం ప్రకారం. ఎందుకంటే అతడు తన సహోదరుడైనటువంటి యాకోబు కూడా ఇద్దరు చేపలు పట్టేటువంటి వారు. అంతగా వాళ్ళు విద్య అభ్యసించినటువంటి వాళ్ళు కాదు. కానీ దేవుడు నిజంగా ఎంత గొప్ప జ్ఞానం యోహానికి ఇచ్చాడంటే మీరు వినాలి. కానీ ఈ జ్ఞానం ఈ కాలంలో చాలా మంది కూడా ఉండదు, యథార్థంగానే ఒప్పుకొని తీరాలి. అలాంటిది విద్య లేని పామరుడు ఒకప్పుడు జాలరిగా ఉండి చేపలు పట్టేటువంటి వాడు, వల విసిరేటువంటి వాడు అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. దానికి రెండు బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు యోహానుకు దేవుడు మిగతా శిష్యులకు కానీ ఎవరికి కానీ ఇవ్వనటువంటి ఇంత గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడనగా మొదటి కారణం ఏమనగా అందరు కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారిని 12 మందిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకడేమో అప్పగించి ఏకంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మిగతా 10 మంది కూడా దేవుని బిడ్డలారా వాళ్ళు పారిపోయారు. యోహాను మాత్రమే యేసు ప్రభు వారిని వెంబడించారు. ఇక రెండవదిగా 6 గంటల 15 నిమిషాలు మొత్తం యేసు ప్రభు వారి శిలువ మ్రాణి మీద ఈ విధంగా వేలాడుతూ ఉండగా ఎవరు కూడా శిష్యులు ఆయనతో కూడా లేరు. కానీ 6 గంటల 15 నిమిషాలు యేసు ప్రభు వారు వేలాడుతున్నంత సేపు కూడా గొల్గొతా కొండ మీద యోహాను అక్కడే ఉన్నాడు. కాబట్టి శిష్యులందరిలోకి కూడా పెద్దవాడు. ఒకవేళ పేతురు, ఆంద్రేయ అయితే దేవుని బిడ్డలారా అందరికంటే చిన్నవాడు యోహాన్. కాబట్టి అందరికంటే చిన్నవాడైనటువంటి వాడే ఇతరులకు మాదిరికరంగా, ఇతరులకు ఆదర్శంగా ఉన్నాడు. యేసు ప్రభు వారిని వయా డొలరోజా ఆయన సిలువ మోసినంత వరకు కూడా వెంబడించాడు. గొల్గొతా వరకు కూడా వెళ్ళాడు. అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. కానీ యేసు ప్రభు వారి సిలువ మ్రాణి మీద వేలాడుతున్నంత వరకు కూడా అక్కడే ఉండి చివరికి యేసు ప్రభు వారు అతన్ని చూచి దేవుని బిడ్డలారా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు చెప్పిన తర్వాత, అంతకుముందు మరియకు చెప్పిన తర్వాత యోహాను తన తల్లిని చేర్చుకున్నాడు. ఇవన్నీ గమనించిన తర్వాత దేవుడు తన కృపలో ఎలాగైనా యోహానుకు పరలోక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన అద్భుతమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి అని అనుకున్నాడు. అందుకే దేవుడు యోహానుకు అంత జ్ఞానం ఇచ్చాడు. ఎందుకు మాట చెప్తానంటే ఎవరు దేవునితో గడుపుతారో వాళ్ళు ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఎవరు దేవునితోనే గడుపుతారో వాళ్ళు నిజంగా గొప్ప పరిచయం చేస్తారు. ఎవరు దేవునితో గడుపుతారో వాళ్ళు గొప్ప ప్రార్థనాపరులు అవుతారు. ఎవరు నిజంగా దేవుడితో గడుపుతారో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఎవరు దేవునితో గడుపుతారో వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప పరిచర్య, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అప్పట్లో మహత్కార్యాలు, సూచక్రియలు కూడా వాళ్ళు జరిగిస్తారు. ఈ కారణాలను బట్టి దేవుడు తన కృపలో విద్య లేని పామరుడు దేవుని బిడ్డలారా జాలరి అయినటువంటి యోహానుకు పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. మీరు గమనిస్తే యేసు ప్రభు వారి యొక్క జన్మ మత్తయి సువార్తలో రాయబడింది, ఆ తర్వాత లూకా సువార్తలో రాయబడింది. కానీ రోమీయులకు మార్కు తన సువార్తలో రాస్తున్నాడు కనుక రోమీయులకు వంశావళి అక్కర్లేదు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ వంశావళి రాయలేదు.
యోహాను మాత్రం ప్రపంచమంతటికి కూడా యేసుప్రభు ఎంత గొప్పవాడో చూపిస్తున్నాడు. అందుకనే ఆయన జన్మ గురించి రాయకుండా, ఆయన వంశావళి గురించి రాయకుండా, ఒకవేళ రాస్తే యేసుప్రభు వారిని కేవలం మనిషిలాగానే చూస్తారు. ఆ విషయాలు ఎటు మత్తయి లూకా రాస్తున్నారు కనుక నేను యేసుప్రభును దేవుడిగా చూపించాలి అని అనుకున్నాడు. అందుకనే మీరు వినాలి చాలా జాగ్రత్తగా. గ్రీకులందరూ కూడా ఆ కాలంలో ఏమనుకునే వాళ్ళంటే, ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి సృష్టి కనిపిస్తూ ఉండగా, ఇంత గొప్ప క్రియేషన్ మన కళ్ళెదుట సృష్టి కనిపిస్తుండగా దేర్ షుడ్ బి ఎ థింకర్ అని అనుకున్నారు. ఎవరో గొప్ప ఆలోచన కర్త అనేటువంటి వాడు వెనక ఉండాలి, లేకపోతే ఇంత అందంగా ఈ ప్రకృతి ఎప్పుడు కూడా తయారవ్వదు అని గ్రీకులు చాలా మంది కూడా అనుకున్నారు. ఆ టైంలో విద్య లేని పామరుడు, చేపలు పట్టేటువంటి జాలరైన యోహాను దేవుని పిల్లరా యూదుడై ఉండి, ఇశ్రాయేలీయుడై ఉండి, స్వయంగా యేసుప్రభు యొక్క శిష్యుడై ఉండి, ఇంత సృష్టి ఇంత అందంగా, ఈ ప్రకృతి ఇంత అందంగా ఉంది అని అంటే దాని వెనక ఎవరో థింకర్ ఉన్నారు, ఎవరో ఆలోచనకర్త ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. ఆ థింకర్ ఎవరో కాదు, ఆ క్రియేటర్ ఎవరో కాదు, ఆ సృష్టికర్త అయినటువంటి ఆలోచనకర్త ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తుని. యేసు ప్రభు వారిని ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే, జాగ్రత్తగా మీరు వినాలి దేవుని బిడ్డారా. యేసు ప్రభువారు పశువుల పాకలో నుంచి లూకా సువార్తలో ప్రారంభమవుతే, యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఇంటిలో జ్ఞానుల యొక్క పూజ ద్వారా అతని గురించి ప్రారంభమవుతే, యేసు ప్రభువారిని మాత్రం యోహాను తన సువార్తలో నిత్యత్వములోంచి ప్రారంభించాడు. ఎంత గొప్ప ధన్యత! మనిషిగా యేసు ప్రభువారిని పశువుల పాకగా చూపిస్తున్నాడు లూకా. మనిషిగా యేసు ప్రభువారు ఇంట్లో ఉంటుండగా జ్ఞానులు వచ్చి బంగారు సాంబ్రాణి బోళం సమర్పించి పూజించినట్టుగా రాయబడింది. యోహాను లూకా వలె యేసు ప్రభువారిని పశువుల పాకలో చూపించట్లేదు. యోహాను మత్తయి వలె యేసు ప్రభువారిని ఇంట్లో చూపించట్లేదు. కానీ యోహాను యేసు ప్రభువారిని దేవుడుగా నిత్యత్వంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి ప్రారంభంలో మనం కూడా ఎంతగా బైబిల్తో కూర్చుంటామో, ప్రార్థనలో మోకరిస్తామో, చర్చిలో కానీ ఇంట్లో కానీ దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతామో, ఇలాంటి జ్ఞానం మనం సంపాదిస్తాం. చాలా మందిని కూడా దేవుని దగ్గరికి మనం అందరం కూడా నడిపించగలం. ఇక రెండవదిగా ఇన్ ద బిగినింగ్ అనేటువంటి మాటను రాస్తాడు. అనగా ఆదియందు అనేటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ద బిగినింగ్, అనగా ప్రారంభమవుతుండగా అనేటువంటి మాట రాయలేదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, అనగా ప్రారంభము నుండి అనేటువంటి మాట కూడా రాయలేదు. బట్ ఇన్ ద బిగినింగ్ అంటున్నాడు, అనగా ఆదియందు అనేటువంటి మాట. ఏమనుకోదండి, ఒక్క పదం కూడా తప్పుగా బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ప్రతి పదములో కూడా చాలా డెప్త్ కనిపిస్తుంది. అనగా లోతైనటువంటి ఆత్మీయ భావాలు, నిజంగా ఆత్మీయ అర్థాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే ఎట్ ద బిగినింగ్, ప్రారంభమవుతూ ఉండగా అనేది రాయబడలేదు. ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభము నుండి అనేటువంటి మాట రాయబడలేదు. కానీ ఇన్ ద బిగినింగ్, అనగా ప్రారంభములో, అనగా ఆదియందు అనేటువంటి మాటను రాస్తున్నాడు. కాబట్టి ప్రప్రథమంగా మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక పాఠం ఇప్పుడు చాలా చక్కగా సండే స్కూల్ పిల్లలు చాలా చక్కగా నిజంగానే బోస్ కట్టుకొని, సస్పెండర్స్ పెట్టుకొని, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా చిన్న పిల్లలు స్టార్టింగ్ లో సెల్ ఫోన్ పట్టుకున్నట్టుగా చూపించి తర్వాత వాటిని పక్కన పెట్టి కొరియోగ్రఫీలో బైబిల్ పట్టుకొని చూపించారు. నిజంగా నా హృదయం చాలా సంతోషపడింది. చిన్నపిల్లల చేతుల్లో అవి ఉండకూడదు, మనకు బైబిల్లో ఉండాలి అనేటువంటిది దేవుని బిడ్డలారా ఈ కొరియోగ్రఫీలో మనకు చూపించారు. చూసి నేను చాలా సంతోషపడ్డాను. కాబట్టి ఆ విధంగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అని అంటే ఈయన నిన్న మొన్న వచ్చినటువంటి దేవుడు కాదు. ఎంతో మంది దేవుళ్ళు దేవతల్లో ఉన్నటువంటి ఒకడు, ఏమాత్రం కూడా కాదే కాదు. కానీ ఆయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడు అనేటువంటి మాట జాలరి అనేటువంటి యోహాన్ యేసు ప్రభువారి గురించి రాస్తూనే ఉన్నాడు. ఇక రెండవ ఆధ్యాత్మిక పాఠం వెళ్ళక ముందు ఒక్క మాట, జీసస్ వాస్ ఆల్రెడీ దేర్ ఈవెన్ బిఫోర్ క్రియేషన్. అనగా తండ్రి అయినటువంటి దేవుడు సృష్టమును ప్రకృతిని అంతా కూడా సృజించక మునుపే యేసు ప్రభువారు అక్కడ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్ గా రాయబడింది. ఇక రెండవ ఆధ్యాత్మిక పాఠం ఆదియందు వాక్యముండెను అనేటువంటి మాట. ఇన్ ద బిగినింగ్ అనేటువంటిది విన్నాం. వాస్ ద వర్డ్ అనేటువంటి మాట, అనగా వాక్యముండెను అనేటువంటి చక్కని మాట. నా దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను గ్రీకులు దేర్ షుడ్ బి అ ఫౌండర్ అని అన్నారు. సిమ్స్ సంఘానికి వ్యవస్థాపకులు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రతిదానికి కూడా వ్యవస్థాపకులు, ఫౌండర్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా సంస్థలకు వ్యవస్థాపకులు ఉంటారో అదే విధంగా సృష్టికంతా కూడా, ప్రకృతికంతా కూడా ఎవరో వ్యవస్థాపకుడు ఉన్నాడు అనేది వాళ్ళందరూ కూడా తలంచుకుంటున్నటువంటి టైంలో ఆ వ్యవస్థాపకుడు ఎవరో కాదు అని ఒక బిరుదును యేసు ప్రభువారికి ఇచ్చారు. ఆ బిరుదే లాగాస్ అని అంటారు అనమాట. లాగాస్ అనేటువంటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి రేమా అనగా స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్, గ్రీకు భాషలో దేవుడు మాట్లాడినటువంటిది మాట. లాగాస్ అనగా రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, అనగా
దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. అద్భుతం, ఆశ్చర్యం. ఆదికాండం 1వ అధ్యాయంలో లెట్ దేర్ బి లైట్ అని అన్నాడు, అనగా వెలుగు కలుగును గాక అని అన్నాడు. అనేసరికి స్పోకన్ వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క వాక్యం అటువంటిది నోట్లోంచి శబ్దముగా బయటకు వచ్చింది. అప్పుడు రేమాగా అది బయటకు వచ్చింది, మాట్లాడినటువంటి వాక్యముగా వచ్చింది. దేవుడు తన కృపలో నిజంగానే మళ్ళీ దాన్ని రాయబడినటువంటి వాక్యముగా లాగాస్గా దేవుడు మార్చాడు. ఆ లాగాస్ ఎవరు అనేది కాదు, యేసు ప్రభు వారు అనేటువంటి మాటలను రాస్తున్నాడు. అందుకని ఇన్ ద బిగినింగ్ అనేది విన్నా, వాస్ ద వర్డ్ అనగా వాక్యం ఉండను అనేటువంటి మాట. కాబట్టి ఆ క్రియేచర్ ఎవరో కాదు, ఆ సృష్టికర్త ఎవరో కాదు, ఆ ఫౌండర్ ఎవరో కాదు, ఆ థింకర్ ఎవరో కాదు, ఆ లాగాస్ అనేటువంటి వాడే. ఆ లాగాస్ వాక్యం ఎవరో కాదు, యేసు ప్రభువే అని అన్నాడు. అంటే బాగా మీరు వినాలి, మన మాటలు ఏంటి అంటే చాలా వరకు కూడా ఉపయోగం లేనటువంటి మాటలే. కానీ దేవుని మాటలు ఏంటంటే ప్రతిదీ కూడా ఉపయోగకరమైనటువంటి మాటే, ఆశీర్వాదకరమైనటువంటి మాటే. అందుకని ఆశీర్వాదకరమైనటువంటి మాటలే దేవుడు ఆ పుస్తకం రూపంలో రాయబడగా, ఆ తర్వాత ఒక అనేక భాషల్లో కూడా అది రాయబడగా నిజంగానే లాగాస్ అయింది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ లాగాస్ ఎవరో కాదు, యేసు ప్రభు వారు అనేది జాలైనటువంటి యోహాను చాలా చక్కగా రాస్తున్నాడు. కాబట్టి మీరు నేను కూడా ఏమనుకోద్దండి, ఎప్పుడే కూడా అత్యధిక ప్రాధాన్యత మనం మొదటిగా దేవుడికి ఇస్తున్నామంటే స్తుతి ఆరాధనలో మనం పాల్గొని తీరాలి. స్తుతి ఆరాధనలో బాగా లీనమైపోవాలి. దేవుడు పైనుండి అన్ని కూడా గమనిస్తున్నాడు. ఆయన పైనున్నాడనే కాదు, నేను బాగా నమ్ముతాను, మన సిమ్స్ మందిర ఆవరణములోకి పరిశుద్ధాత్మనిగా దిగి వచ్చాడు. మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఎవరు ఎలా స్తుతిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, ఎవరు స్పందిస్తున్నారు, ఎవరు చక్కగా గణపరుస్తున్నారు, నన్ను మహింపరుస్తున్నారు అనేదంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మొదటి కర్తవ్యం మనదేమనగా దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. రెండవదిగా వాక్యం, ఆయన స్వరం కాబట్టి ఆయన మాట్లాడితే ఆ మాటలు ముందుగా రాయబడ్డాయి. ఆయన మాట్లాడిన మాటలు గ్రంథం రూపంలో రాయబడ్డాయి. కాబట్టి ఆ లాగాస్ అయిన యేసు ప్రభువారే వాక్యం కాబట్టి ఆయన గురించి ఏ బోధకుడు మనకు బోధిస్తున్నా బహు జాగ్రత్తగా వినాలి. అనవసరమైన బోధలు చేస్తూ ఉంటే అలాంటి పనికిమాలిన బోధలు వినాల్సిన అవసరం మనకు లేదు. కానీ నిజమైనటువంటి బోధ దేవుని యొక్క మహిమార్థమై ఎవరైనా బోధిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా లాగాస్ అనేటువంటి ఆ వాక్యమైన యేసు ప్రభు వారి గురించి మనం తప్పనిసరిగా విని తీరాలి. ఇక మూడవదిగా ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అనేటువంటి మాట, అనగా దేవుడరా వాక్యం దేవుడై ఉండెను అనేటువంటి మాట చాలా చక్కగా మీరు వినాలి. అసలు బైబిల్ చదివితేనే మనకు అర్థమైపోతుంది. ఎలోహీం అనేటువంటి పదములోనే ఎలోహీం అనేటువంటి పదములోనే ముగ్గురు కనిపిస్తారని గతంలో నేను ఒకసారి చెప్పాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే బెరిషీత్ బారా ఎలోహీం హషమాయి వహారెత్ అనేటువంటి మాట రాయబడింది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్, అనగా తెలుగులో కూడా చెప్తాను, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలోని సృజించను అనేటువంటి మాట దేవుడు ఏకవచనముగా వినిపిస్తుంది, దేవుళ్ళు బహువచనముగా వినిపిస్తుంది. అయితే ఎలోహీములో ఎల్ అనగా 1, ఎలో అనగా 2, ఎలోహీం అనగా 3 అని త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడి గురించి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనగా ఆ దేవుడు సమస్తం ఆయన మూలముగా కలిగను, ఆయన లేకుండా ఏమీ కలగలేదంటే యేసు ప్రభు త్రిత్వములో 2వ వ్యక్తిగా సృష్టి జరుగుతూ ఉండగా అక్కడ ఉన్నాడు. సృష్టి జరిగినప్పుడు కూడా జలముల మీద అల్లాడింది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి త్రిత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు అనకూడదు, కానీ త్రియక దేవుడు అక్కడ పనిచేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడి. కాబట్టి ఎలోహిం అనేటువంటి గాడ్ అనగా దేవుడు స్వయంభవుడైనటువంటి దేవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అనేటువంటి ఆ దేవుడి గురించి విన్నప్పుడు ఎవరు కూడా దేవుడి బిడ్డగా తను మోసుకొని వెళ్లాల్సిన పని లేదు. ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే ఎవరు కూడా ఈయన మోయాల్సిన పని లేదు. ఎవరు కూడా ఆ కాలంలోనే ఇతని గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే దేవుడు తను తాను ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే స్వయం బౌడైనటువంటి దేవుడుగా తను తాను బయలుపరుచుకున్నాడు. యెహోవా సాక్షులు విజయనగరంలో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. మీ గుమ్మముల దగ్గరకు వచ్చి తలుపులు తట్టి తలుపు తెరవండి, యెహోవా సాక్షులు వేమో, యెహోవా దేవుడి గురించి చెప్తాం. యెహోవా దేవుల్లో రక్షణ ఉందని పాత నిబంధనలో రాయబడి ఉందని, కొత్త నిబంధన పక్కన పెట్టి తన కుమారుడైన యేసు ప్రభులో రక్షణ లేదని తప్పుడు బోధలు బోధించేటువంటి యెహోవా సాక్షులు ఇప్పటికి కూడా ఉన్నారు. సౌండ్ వేవ్స్ ద్వారా, శబ్ద తరంగాల ద్వారా వాళ్ళు సిమ్స్ లోకి రాకపోయినా శబ్ద తరంగాల ద్వారా ఎక్కడైనా వాళ్ళు ఉన్నా వాళ్ళు విని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వాళ్ళు సైతం మారు మనసు రక్షణ పొందాలని కూడా చాలా గట్టిగా దేవుని యొక్క వాక్యం వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే జీసస్ క్రైస్ట్ వాజ్ ద ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్, అన్నిటికంటే అందరికంటే ముందు సృజించబడినటువంటి వాడు ఎవరనగా యేసు ప్రభు అనేటువంటి మాట వాళ్ళు అంటారు.
ముమ్మాటికి కానే కాదు. జీసస్ క్రైస్ట్ వాస్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్. యేసు ప్రభువారు సృజింపబడినటువంటి వ్యక్తి కాదు. యేసు ప్రభువారు సృజింపబడినటువంటి జీవి అసలు కానే కాదు. యేసు ప్రభువారే సృష్టికర్త అనేది యోహాను చాలా క్లియర్ గా రాస్తున్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగాను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సామెతల గ్రంథం 1వ అధ్యాయం తీస్తారు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీస్తారు. ఇదిగో నేను అక్కడ ఉంటుంది అన్నటువంటి మాట. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు నిజంగా అమాయకులు, వాళ్ళకు వాక్యం తెలియదు. అందుకని అక్కడ ఎవరి గురించి? జ్ఞానం గురించి రాయబడి ఉంది, యేసు ప్రభువారి గురించి కాదు అక్కడ సామెతల గ్రంథంలో. కాబట్టి చాలా మంది కూడా అర్థం సరిగా చేసుకోలేక యేసు ప్రభువారిని అపార్థం చేసుకుంటుండగా, యేసు ప్రభువారు జస్ట్ పశువుల పాకలో పుట్టి వచ్చినటువంటి ఎంతో మంది నరుల్లో ఒక నరుడు కాదు, ఎంతో మంది దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఇంట్లో ఉంటుండగా జ్ఞానులు వచ్చి పూజించారు కాబట్టి ఎంతో మంది రాజుల్లో ఈయన ఒక రాజు కాదు అనేది చూపిస్తూ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాత్రమే దేవుడు, యేసు ప్రభువే సృష్టికర్త, యేసు ప్రభువే వాక్యం, యేసు ప్రభువే రాజులకు రాజు, దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని బిడ్డలారా వినాలి, అతడు ఏమాత్రం సృజింపబడినటువంటి వ్యక్తి కాదు కానీ ఆయనే స్వయంగా సృష్టించినటువంటి వాడు అనేటువంటి మాట నిజంగానే వర్డ్ అనేటువంటి మాట అనగా వర్డ్ వాస్ గాడ్, వాక్యం దేవుడై ఉండేను అనేటువంటి మాటను దేవుని కృపను బట్టి రాస్తూనే ఉన్నాడు. ప్రేమటువంటి వాళ్ళ కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానించుకొని ముగించుకుందాం. నా బైబిల్ కనుక చాలా జాగ్రత్తగా చదివితే ఎవరి గురించి మిగతా మాటలు రాస్తున్నారు. మొదటిగా యేసు ప్రభు వారి గురించి యోహాను కొన్ని వచనాలు రాసి, అదే యోహాను రాసిన యేసు ప్రభు శిష్యుడైన యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మిగతా వచనాలు రాస్తున్నాడు. త్వరగానే ముగించేస్తాను, కొద్ది నిమిషాలు మాత్రమే. సాధారణంగా పెళ్లిళ్ళల్లో, సాధారణంగా క్రిస్మస్ పండుగల్లో వాక్యం చెప్పడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ తప్పదు, దేవుని యొక్క వాక్యం బోధించాలి. పెళ్లిలో ఎవరు సరిగా వాక్యం వినరు, క్రిస్మస్ పండుగల్లో కూడా హడావిడి ఎక్కువ ఉంటుంది, వాక్యం ఎవరు కూడా వినరు. చెప్పడానికి ఇష్టపడను కానీ తప్పదు, సంఘ కాపరిగా బోధకుడిగా నేను వాక్యం బోధించి తీరాలి. ఎందుకంటే కొందరు కేవలం దేవుడి కోసమే వస్తారు, కొందరు కేవలం వాక్యం కోసం వస్తారు, కొందరు కేవలం దేవుడిని శుద్ధించి ఆరాధించాలి, దేవుడి కోసమే వెళ్దాం అని వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే కాబోలు దేవుడు నా ద్వారా లేదా ఇతరుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. నౌ జాన్ ది అపోజల్ ఈజ్ రైటింగ్ అబౌట్ జాన్ ది బ్యాప్టిస్ట్, అనగా దేవుడు అపోస్తలుడైనటువంటి యోహాను, అనగా యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను సువార్తలు రాసినటువంటి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కొన్ని మాటలు రాస్తూనే ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, he shows John the Baptist as a prophet, అనగా బాప్తిసం ఇచ్చి యోహాను ఒక ప్రవక్త అనేటువంటిది చూపిస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం చదివితే బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరికి పుట్టాడు? జకర్యాకి పుట్టాడు. బాప్తిసం ఇచ్చి యోహాను వాళ్ళ నాయన ఏమై ఉన్నారు? తండ్రి. ఆయన నిజంగానే యాజకుడై ఉన్నాడు. యాజకత్వం వంశపారంపర్యం, రాజత్వం వంశపారంపర్యం. తండ్రి రాజు అవుతే కుమారులు రాజులు అవుతారు, తండ్రి యాజకుడు అవుతే కుమారుడు కూడా యాజకుడు అవ్వాలి. కానీ ప్రవక్తలు మాత్రం తండ్రి ప్రవక్తలు అవుతే కుమారులు ప్రవక్తలు కానవసరం లేదు. వంశపారంపర్యం దేవుళ్ళ ప్రవక్తల్లో ఉండదనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ యవనస్తులు వింటున్నారా? ఒక మాట మీరు వింటే చాలు, అసలు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఈ చర్చలో అంటే ఓపెన్ గా చెప్తున్నాను, యవనస్తులనే కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఎప్పుడెప్పుడు వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిద్దామా, భూదిగంతాలకు వారిని తీసుకెళ్దామా, వారిని పరిశుద్ధ అమైనటువంటి వరములతో అలంకరించి, అంటే మంచి మంచి బట్టలు వేసుకోవడమో, జాకెట్ వేసుకోవడమో, బ్లేజర్ వేసుకోవడమే, టీషర్ట్ వేసుకోవడమో, షర్ట్లు వేసుకోవడమో తప్పని నేను మాట్లాడటం లేదు. కానీ వాటికంటే అలంకరణ పరిశుద్ధాత్మ వరములతో యవనస్తులను అలంకరిస్తే వీళ్ళు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను అనేటువంటి ఒక యవనస్తుని లాగా ఎంత గొప్ప సేవ చేస్తారు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు. ఆయన చేయగా ఇప్పుడు ఈ కాలంలో యవనస్తులందరూ కూడా యేసు ప్రభు 2వ రాకడ కొరకు సేవ చేస్తే ఎంత బాగుంటుంది అని దేవుని యొక్క దృష్టి నిజంగా చెప్తున్నాను యవనస్తుల మీద ఎక్కువగా ఉంది. ఆయన నిజంగానే యవనస్తులను కోరుకుంటున్నాడు. బైబిల్లో చాలా చోట్ల కూడా యవనస్తులనే దేవుడు ఇష్టపడి యవనస్తులనే వాడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కాబట్టి ఇక్కడున్న యవనస్తులని అనట్లేదు, కాంగ్రిగేషన్ లో కూడా కూర్చొని ఉంటారు, వారిని కూడా దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడని నా యొక్క నమ్మకం, అనగా నా ఉద్దేశం. ఆత్మీయంగా దేవుడు వారిని పట్టుకొని బలంగా వాడుకుంటాడని నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడైనటువంటి యోహాను ఏం చేయాలి? ఒకటి, తండ్రి ప్రకారం, తండ్రి తర్వాత ఇతడు కూడా యాజకత్వం చేసి ధూపం అనేటువంటిది వేయాలి. యేసు ప్రభువు పుట్టేసరికి ఇక ధూపముతో ఇతడు ధూపం వేయాల్సిన పని లేకుండా, యాజకత్వం తన తండ్రిది కొనసాగించకుండా ఇతడు దేవుణ్ణి ప్రవక్తగా మార్చగా, ఇతడు దేవుని మీరు గుర్తుంచుకోవాలి, he spoke to people on behalf of God as a prophet. ప్రవక్తగా తండ్రి అయినటువంటి దేవుని తరపున తన ప్రజలతో యోహాను ఒక ప్రవక్తగా
మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకని అతడు ప్రవక్తగానే పిలువబడ్డాడు తప్ప యాజకునిగా పిలువబడలేదు. మరొక మాట, వాళ్ళ తండ్రి అయినటువంటి జకరియా దేవుడి మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళాడు కదా యాజకునిగా. యోహాను దేవుడి మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళలేదు. అఫీషియల్ గా, ప్రీస్ట్ గా, అధికారికంగా యాజకునిగా వెళ్ళలేదు. కానీ తాను ఖాళీగా ఉన్నప్పుడు అని కాదు, అతడు మనలాగా ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతడు నిజంగానే ఎప్పుడెప్పుడు వాక్యం చెబుతున్నాడు అప్పుడంతా, మిగతాప్పుడంతా కూడా యాజకుని లాగా అతడు ప్రార్థన చేసేటువంటి వాడు. హీ స్పోక్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఎ ప్రాఫెట్. అనగా ప్రవక్తగా దేవుని తరపున మనుషులతో మాట్లాడేటువంటి వాడు, యాజకునిగా ప్రజల తరపున దేవునితో మాట్లాడేటువంటి వాడు. అది యోహాను చేసినటువంటి గొప్ప పరిచర్య. కాబట్టి మన యవనస్తులు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు, ఎవరైనా ముఖ్య అతిథులు వస్తే వాళ్ళు మనకు శుభాకాంక్షలు చెప్తారు, శుభవచనాలు చెప్తారు, శుభాశిస్సులు చెప్తారు. ఈ విధంగా మీ సంఘం ఉండాలి అని చెప్తారు. నేను కూడా అదే కోరుకుంటూనే ఉన్నాను. మన యవనస్తులు కూడా జాన్ ద బ్యాప్టిస్ట్ వలె, అనగా బాప్టిజం ఇచ్చి యోహాను కేవలం యేసు ప్రభువు యొక్క మొదటి రాకడకు ముందు వచ్చాడు. కానీ ఈ కాలంలో అందరము కూడా, ముఖ్యంగా మన యవనస్తులు, మిగతా యవనస్తులు కూడా యేసు ప్రభువు యొక్క రెండవ రాకడకు వీళ్ళందరూ కూడా యోహాను లాగా నిజంగానే దేవుని బిడ్డలారా, అటు దేవుని తరపున ప్రజలకు వాక్యాన్ని వినిపించుకుంటూ ప్రాఫెటిక్ వర్క్ చేయాలి, ప్రవక్తగా పరిచయం చేయాలి మన యవనస్తులు. రెండవదిగా ప్రజల తరపున దేవునితో ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతూ ప్రజల తరపున యాజకునిగా మన యవనస్తులు కూడా పరిచయం చేయాలి. క్రిస్మస్ అనేటువంటిది కేవలం ఆరాధన మాత్రమే కాదు. గతంలో కూడా చెప్పాను, కొన్ని రోజుల కిందట ఆదివారం మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సర్వీస్లో చెప్పింది రెండో సర్వీస్లో చెప్పట్లేదు వాక్యం, రెండో ఆరాధన చెప్పింది మొదటి ఆరాధనలో నేను చెప్పట్లేదు. ప్రతిసారి కూడా నూతన సందేశమే